వారి పరిచయం అందరికీ. సో మీరు కొంచెం ఎమోషనల్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పాపం ఎప్పుడో వారు మాట్లాడుతున్న ఆవేదన అనేది ఇక వారి చూస్తేనే వారి ఎక్స్ప్రెషన్స్లో ఉంటుంది. కొంచెం ఓకే స్వామి మాట్లాడాలి. ఇందాక మా గురుగారు అన్నట్టుగా హిందువులు ఎక్కడ ఉన్నారన్న స్వామి, నాకు అర్థం కదా. హిందువులు ఉన్నారా? హిందువులు ఉన్నారా? ఉన్నారా? నా దృష్టిలో అయితే హిందువులు లేరమ్మా. ఎందుకంటే మనం సాయంత్రం కార్తీక దీపం నాటిక దగ్గర ఉన్నాం కదా, పక్కన సుబ్బలక్ష్మి వెంకటమ్మ మత మార్పు చేస్తుంటే మనకెందుకు, మనం చూస్తున్నాం కదా, మనం బాగుంటే చాలు. అనుకోవద్దు, ఏమనుకోద్దమ్మా. ఈరోజు సీరియల్ వల్ల నాటికల వల్ల ఏమవుతున్నట్లో ఏం చూపిస్తారు చెప్పండి? సీరియల్లో నాటికలో ఏం చూపిస్తున్నారు చెప్పండి? దాంట్లో ఏమో ధర్మం ఉందా? ఒక భార్యకి ఇద్దరు మొగుళ్ళు, ఒక మొగుడికి ముగ్గురు భార్యలు. విడిపోయిందా సుజాత? కార్తీక దీపం వాడిని పెళ్లి చేసుకుని మనం వేరే ఎవరు ఉంచుకుందాం మళ్ళా? యా, నీ కళ్ళ ముందర నీ సొంత చెల్లెల్ని, నీ సొంత తమ్ముడిని, నీ అక్కని మత మార్పిడి చేస్తా ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని కార్తీక దీపము, ఈ చీర బాగుంది మే, ఆయన 100 లక్షలు పెట్టి. హిందువులు ఉన్నారా? నీ కళ్ళ ముందర నీకేమో మధ్య కావాలా, వెన్న కావాలా, నెయ్యి కావాలా, పాలు కావాలా. ఎందుకంటే పుట్టిన తల్లి బిడ్డకి మురుగాలు తల్లిపోతాడమ్మా. ఆవు పాలు వేడి చేసి నీ బిడ్డకి అందిస్తావు, కానీ గోమాతలు కాపాడుకో కాదు. నీ కళ్ళ ముందర నీ హైదరాబాద్లో, నీ తెలంగాణలో ఒక ఆవు కబిలలో 55 లక్షల గోమాతలు రక్తమై ఏరువై మూసినట్లు కలుస్తుంటే నీ కార్తీక దీపం. మన తెలంగాణలో ఒక రోజుకి 35,000 గోమాతలని 800 డిగ్రీలు వేరేళ్ళు కాగబెట్టి గోమాతల పైన మొగ మీద చల్లుతుంటే, కన్నుగుడ్లు ఊడిపోతుంటే, రక్తము కారుతుంటే, ఎముకలు ఊడిపోతుంటే, ఆ చర్మము ఎక్కడున్నా మా ధర్మము? గోవింద అంటున్నాం. గోమాతను రక్షించలేని వాడు, గోమాతని కాపాడలేని వాడు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే, వ్యర్థమే. ఒకప్పుడు 120 కోట్లు ఉన్న గోమాతలు ఈరోజు 2 కోట్ల మాత్రమే ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం మర్చిపోయినాం. నంది నీ తండ్రి వ్యవసాయం బాగా దున్నించుకొని వేసవి పంటల కటికోడికి అమ్ముతున్నాం కదా తల్లులారా. నీ తల్లి విషమించే ఆకులని మింగి ఆ విషయాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నీ తల్లికి అమృతం అందించిన మా గోమాత. గో సంతతి నాశనం అవుతే హిందువుల వినాశనం. ఇది గుర్తు పెట్టుకో. హిందువులు ఉన్నారా? వారు నీ కళ్ళ ముందున నీ గోమాతని తెగ నరుగుతూ ఉంటే రేపు నిన్ను కూడా ఇదే విధంగా నరుగుతున్నాము అని అది లెక్క, అది అర్థం నువ్వు గుర్తు పెట్టుకోలేక ఈరోజు మనం హిందువులం. ఒకడేమో పానీపూర్ణ ఉత్సవం వస్తాడు, బెంగళూరు జరిగింది. ఒకడేమో ఏమీ కలుపుతారో అర్థం కావటం లేదు. ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం. చూసారా కర్మ సిద్ధాంతం ఎట్లా ఉందో? నీకేమో మనం కొన్ని ఆకుల్లో మింగితే చనిపోతాం తల్లులరా. గోమాత విషమించిన ఆకుల్లో మింగి ఆ విషయాన్ని కంట్రోల్ పెట్టుకొని మనకు అమృతం అందిస్తుందమ్మా గోమాత. ఇందాక పెద్ద తిరుమల పొల్లు దండాలని స్వామిజీలు ఏమైనారు, పీఠాధిపతులు ఏమైనారు? ఒకళ్ళు 1,000 కోట్లు సంపాదించి, లక్షల కోట్లు సంపాదించి
ల్యాబ్ బిజినెస్ చేస్తున్నారు, రాజకీయ కొమ్ములు వస్తున్నారు. ఈ రోజు ఈ మఠాధిపతులు, ఈ స్వామిజీలు పెద్ద పెద్ద హోదాలో ఉండే మఠాధిపతి చెప్పుకునే ఏమి నరేంద్ర మోడీజీ పెద్ద మహానుభావుడు వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా, గోమాత జాతిగా ప్రాణిగా ప్రకటించండి. సో అందుకే నిర్ణయించుకున్నాను, కళ్ళ ముందర గోమాతల సంతతి నాశనం అవుతుంటే ఒక పక్క మత మార్పిడి చేస్తా ఉంటే నా వెంకటేశ్వరుడికి ఆ లక్ష్మీనరసింహ స్వామికి స్వామి నేను వస్తున్నా. భార్య బిడ్డల మమకారం లేదు, దేహం పైన మమకారం లేదు, వస్తున్న ఈ రూపంలో నువ్వు ఏమని చేసుకో, నేను చనిపోవడం కూడా సిద్ధపడ్డానమ్మా. నా సనాతన ధర్మం కోసం, నా గోమాత కోసం తిరుమల కొండకి 12 సార్లు, ఇది వారి కాదు, బిక్కిని వేసుకున్న వారికి సింహాలు పప్పు సమాధులు, తాగుబోతులు సింహాలకి పప్పు సమాధులు. ఒక సనాతన ధర్మం, ఒక భక్తి దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఒక భక్తుడికి గుర్తించారా? అదుపుడు మెట్ల పైన 5 సార్లు 14 కిలోమీటర్లు 3560 మెట్లు, కాలే కర్పూరం, కింద ఇసుక, ఒక పక్క రక్తం కారుతూ ఒక మహాయజ్ఞం, ఈ శరీరం పూర్ణావతి మహాయజ్ఞంగా చేపట్టి గోహత్యను వధించేవాడు ఈ భూమి మీద బతకూడదు, సనాతన ధర్మాన్ని నాశనం చేసేవాడు ఈ భూమి మీద బతకూడదు. నేనే స్వామి, నువ్వు ఈ రూపంలో నాకు శక్తినిచ్చావు, వస్తున్నా కాసుకో. 2018 అక్టోబర్ నెల మొట్టమొదటిసారిగా అదుపుడి మెట్ల పైన ఈ మానవుడికి, ఈ భూమి మీద మానవుడికి భయము భక్తి లేకుండా పోయింది. ఆ భయం ఎలా ఉంటుందో చూపించు వెంకటేశ్వర. వచ్చింది కదా, ఏమొచ్చింది? కోరానికి చెప్పొచ్చి 18 కోట్ల మంది రాలిపోయారు. భక్తితో భయం ఉండాలి, భక్తితో భయం ఉండాలి, భయంతో కాదు భక్తి. ఇక్కడ నటించేవాడు, మెప్పించేవాడు, ఇక్కడ 3 రకాలు ఉంటారు. నటించేవాడు, మెప్పించేవాడు, నిస్వార్థమైన ఒకడు. ఈ దేహం పైన మమకారం చచ్చిపోయింది. నా కోసంతతి నాశనమైనప్పుడే నా ధర్మం చచ్చిపోయిందమ్మా. అందుకే తిరుమల కొండకి 12 సార్లు ఏకదాటిగా 2018 నుంచి సంవత్సరానికి 2 సార్లు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా సరే, నాగసాధులైనా, అఘోరులైనా, మఠాధిపతులైనా, స్వామిజులైనా మీరు నాతో పాటు ప్రయాణం చేయండి. ఏమైంది పాకిస్తాన్, ఏమైంది పాకిస్తాన్, ఏమైంది? అది ధర్మం, అది యజ్ఞం అంటే అదే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. పెట్టాలని రాలిపోతున్నారు. భగవంతుడు నా చేత చేపించుకున్నాడు. కృతయుగంలో వీరుల కష్టపడుకు రాక్షసుడు ఉపయోగిస్తే భక్తుడు ఉపయోగించాడు, భక్త ప్రహ్లాదుడు. ఈ కలియుగంలో కుక్కపాలచే భక్తులుగా ఉపయోగించుకున్నాడు. భగవంతుడు నా చేత చేపించుకున్నాడు. పిట్టల్లాగా రాలిపోతున్నారు. అర్థమైందా? ఆకాశం ఎరమయ్యాను, 6 మతాలు ఏకమయ్యాను. ఇప్పుడు ఏం జరుగుతామని దేశానికి పిట్టలాగా మారి మసిపోతున్నారు. అది భగవంతుడి యొక్క సంకల్పం, ఒక మహాయజ్ఞం. ఈ శరీరము దేవాలయమని నా సనాతన ధర్మానికి దిగుతున్న అన్యాయాన్ని చూడలేక, ఘోరను చూడలేక భగవంతుడా దుష్ట శిక్షణ గావించి ఈరోజు 12 సార్లు విజయవంతం చేసుకొని ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. కబర్దార్ సనాతన ధర్మాన్ని అంచివేస్తాను, తొక్కేస్తానంటే ఇక్కడ నేను ఏమన్నా చేతులకి
గాజు వేసుకున్నానా? కాబట్టి నాయన ఒక భక్తుడు ఉన్నాడు, దుష్ట శిక్షణ శిక్షణ జరగాలని ఒక భక్తుడు ఉన్నాడు. వాడే కుంకు బాలాజీ. కుంకు బాలాజీ అనేవాడు ఏం చేయాలో బాగా తెలుసు. ఈ రోజు ప్రపంచ దేశాలు సర్వనాశనం అవుతా ఉన్నాయి. ఎందుకంటే వాడు మన దేశాన్ని అణచివేయాలని ఈ రోజు లక్షలాది మంది కోట్లాది మంది హిందువుని మతం మార్పిడి చేసుకుంటూ దేవాలయ విధ్వంసం చేసుకుంటూ పోయాడు. అందుకే నిర్ణయించుకున్నా భగవంతుడు అనిపించుకున్నాడు. పూర్తయిపోయింది. శతకోటి ధన్యవాదాలు అమ్మలారా. చంద్రారెడ్డి గారు గత నెల రోజుల నుంచి పాపం ఒక్కరిని అడిగారా? ఒక్కరైనా అన్నా నిద్రపోయినావన్నా నైట్ పూట అడిగారండి? అడిగారా? హైదరాబాద్ నుంచి వచ్చి నెల రోజుల పాటు మన యోగా నేర్పించి ఈరోజు ఇంత మన హిందువులు కులవర్గా విడిపోయి ఉన్నారు. మన సనాతన ధర్మం మీద దాడి జరుగుతూ ఉంది. మనలో మార్పు రావాలా, చైతన్యం రావాలా అని చెప్పేసి మహానుభావుడు ఒక కంగళం కట్టుకొని ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు ఆయన నిలబడి ఉన్నాడంటే ఈ విధంగా లోపల మాత్రం కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు, పైకి మాత్రం కనిపిస్తున్నాడమ్మా. ఎంత బాధ లోపల ఉంటుంది చూడండి. సూర్యాపేట, అచ్చంపేట, హైదరాబాదు, ఈ రోజు మన నాగకండ్రులు ఎవరు ఒక్క రూపాయిరమ్మా, ఎవరు ఒక్క రూపాయిరు. నెల్లూరు నుంచి 470 కిలోమీటర్లు శ్రీశైలంకి వచ్చి ఒంగోలుకి వచ్చి, ఒంగోలు నుంచి శ్రీశైలంకి వచ్చి, శ్రీశైలం నుంచి ఈడికి వచ్చా. నేను ఒక సాదాసీద భక్తులు మాత్రమే. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలా? ఎక్కడి నుంచో మేము వచ్చాం. నాగర్ కర్నూలులో హిందువులు ఉన్నారమ్మా, ఉంటే ఏదమ్మా? ఎక్కడి నుంచో వచ్చి వీడికి వచ్చి జయప్రదం చేయాలా, విజయవంతం కావాలి. నేను వస్తే ఎక్కడికి మాత్రం సాధన చేసిన వాళ్ళు, కొద్ది గొప్ప ఆయన అభిమానంగా ఉండేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారమ్మా. పల్నాడు జిల్లా వీరబాబు 10 మంది తీసుకొని వచ్చాడమ్మా. ఇక్కడికి మొట్టమొదటిగా నన్ను పరిచయం చేసినటువంటి గురువుగారు మా శివత్వ స్వామి గారు. శివత్వ స్వామిని పరిచయం చేయకపోతే ఈ అమూల్యమైనటువంటి కుంకుమాలు చూసేవారు కాదు. నో పబ్లిసిటీ, నో మీడియా. తిరుమల కొండ 12 నిమిషాలు వరల్డ్ రికార్డ్. ఇది వరల్డ్ రికార్డ్ అమ్మా. చనిపోతారమ్మా. ఇప్పుడు ఎక్కువైపోయింది, క్షమించండి. ఇది నా బాధ, ఆవేదన. హిందువులు చనిపోయారమ్మా నా దృష్టి అయితే మాత్రం. నా హిందువులు ఎప్పుడు కోపంతో కాపాడతారో, నా హిందువులు ఎప్పుడు ఐక్యంగా ఉంటారో, నా హిందువులు నమ్ములు హిందూ బంధు ఎప్పుడైతే కలిసిమెలిసి ఐక్యంగా ఈ నాగరికతలో 5 లక్షల మందితో ఎప్పుడైతే వస్తారో అదే నిజమైన నా స్వరాజ్యం. ధన్యవాదాలు స్వామీజీ. సో వారి ఆవేదన మీరు చూశారు. ఎక్కడో 2 రోజుల ప్రయాణం తర్వాత శివయ్య దర్శనం చేసుకొని శ్రీశైలం నుండి సుమారుగా 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి కేవలం నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని మన కోసం వస్తే ఈరోజు సూర్యాపేటలో విజయవంతమయ్యి, అచ్చంపేటలో విజయవంతమయ్యి, నాగర్కర్లో విజయవంతమయ్యి, హైదరాబాద్ విజయవంతమయ్యి, మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా సనాతన బోర్డు కార్యక్రమం జరిగిన తర్వాత హైదరాబాద్ లో దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేయాలని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వీర వనిత మాతృమూర్తి ఈ యొక్క శక్తి స్వరూపిణి అమ్మ శక్తి పరాశక్తి భవాని ఆశీస్సులు వెళ్ళవేలుగా ఉండాలని ఈ రోజు ఈ నాగర్ కర్నూలులో శ్రమించినటువంటి ఒక్కసారి మన మాతృమూర్తులకి, మన మాతృమూర్తులకి మాతకి. ఇదే హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో భవిష్యత్తులో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం కాదు, ఒక బహిరంగ సభ. మనందరం కూడా ఏకతాటిపైగా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక 35,000 మందికి వచ్చి రేపు జరగబోయే హైదరాబాద్ లో జరగబోయేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక మహాయజ్ఞం, ఒక బహిరంగ సభ భవిష్యత్తులో ఉండబోతా ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా మనము సహాయ
సహకారాలు తెచ్చుకుంటూ మనందరం కూడా ఒక చిన్న హుండీ ఏర్పాటు చేసి, ఎందుకంటే మనము పూలకి ఎంతో ఖర్చు పెడుతున్నాం, తాగుడికి ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఒకరోజు మన విలాసమైన ఖర్చుకి దయచేసి అదేదో 1000 రూపాయలు ఆ హుండీలో మనం దేవుడి గదిలో ఒక చిన్న హుండీ పెట్టుకొని ఆ 1000 రూపాయలు రోజు ఒక నెలపూట ఒక సంకలన హిందూ యొక్క సంకలనము, హిందువుల యొక్క ఐక్యతము అక్కడ చాటాలని ఈరోజు చంద్రారెడ్డి చేసుకున్న ఒక యజ్ఞమే ఈ సనాతన బోర్డు. ఒక్కసారి సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe Saptarushi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarushi TV. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.